భాను న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం యుగపురుషుడు అన్న నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా మైలవరం 4 రోడ్ల కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత పాల్గొన్నారు. ఆయన బొమ్మ పెట్టి నివాళులర్పిస్తున్నారు. ఎవరికి ఆ అదృష్టం దక్కదో రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. విదేశాల్లో కూడా ఎన్టీ రామారావు గారు గుర్తు చేసుకుని ఈ రోజు వర్ధన్ కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఎన్నడూ రాలేదు కూడా. అది ఒక అదృష్టమే. నిజంగా అలాంటి వ్యక్తి ఎవరు ఉండరో ఈ ఆంధ్రప్రదేశ్ లో. మనం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి, ఆ మహానుభావుడు ఏదైతే ఆశయాలతో ముందుకు తీసుకెళ్లారో చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ తరం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి, లోకేష్ బాబు తరం వచ్చింది, యువత ఆయన తరం వచ్చింది కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ పొడుతుంటాం, పోతుంటాం, కానీ చరిత్రలో నిలిచేది కొంతమందిరే. ఆ కొంతమందిలో అన్న ఎన్టీఆర్ ఒకళ్ళనమాట. మరి ఆయన చేసిన సేవలు గాని, రాజకీయాల్లో ఆయన చేపట్టిన పథకాలు గాని ఇప్పటికి కూడా అందరూ కూడా వేరే రాష్ట్రం వాళ్ళు కూడా అదే పథకాలు పెట్టి అమలు చేస్తున్నారు. మరి ఆయన పెన్షన్ ఇవ్వటం కానీ, కేజీ బియ్యం రూపాయికి ఇవ్వటం, మనమందరం అన్నం తినాలని, కూడు గుడ్డ ఇల్లు అనే ఉండాలనే నినాదంతో ఆయన తెలుగుదేశం కుటుంబాన్ని స్థాపించారు. మరి ఇప్పుడు స్థాపించి కూడా దగ్గరగా 40 ఏళ్ళు అవుతున్నా కానీ అది అదే రకంగా కూడా ఆ జెండా ఎగురుతూనే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నినాదాలతో ఆయన చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఈయన చేస్తూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారు మరి అన్ని మంచి పనులు చేశారు. కాబట్టి మనందరం కూడా అన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 1982 పార్టీ స్థాపించి మరి 9 నెలల కాలంలోనే మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి మరి ఆ రోజున గత 50 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎదురు లేకుండా చేసింది. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆంధ్ర కోసం మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్రప్రదేశ్ ని మరి తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి అయిన స్థానంలో ఘన విజయం సాధించింది ఒక ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ గారు అంటే తెలుగు జాతికే కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో తెలుగు వాడు ఎక్కడున్నా కూడా వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయింది ఎన్టీఆర్ గారు. ఆయన ఒక భగవంతుడు అంటే ఒక రాముడు గాని, కృష్ణుడు గాని ఎవరో చూసుకుండ్రు. అలా ఉన్నాడంటే అది ఎన్టీఆర్ గారికే సాధ్యం. అది ఆయన ఆ విగ్రహానికి ఆయనే రాముడు, ఆయనే దేవుడు, ఆయనే కృష్ణుడు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ యొక్క తొంగి చూస్తున్నాయి. ఎందుకంటే ఆ మహానుభావుడు పెట్టిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు మరి ఓసీ, మరి బీసీ, ఎస్సీ, మైనార్టీ అన్ని కులాలు కూడా ఒక ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారు. అలాంటి ఎన్టీఆర్ గారికి కోవలో నడిచిన మన తెలుగుదేశం నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుదారుల్లో నడుచుకుంటూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ తీర్చిదిద్దుతున్నారు. మళ్ళా అలాంటి నందమూరి మరి వంశాన్ని మరి బాలకృష్ణ గారు కూడా ఇవాళ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇవాళ మన మైలవరం నియోజకవర్గంలో మరి వసంత కృష్ణప్రసాద్ గారు కూడా మరి ఇవాళ మరి పార్టీ ఆఫీసులు, స్టేట్ ఆఫీసులు అక్కడ కూడా బాబు గారి సమక్షంలో కలిసి మరి అక్కడ ఎన్టీఆర్ గారు మరి వర్ధంతిలో పాల్గొనడం జరిగింది. ఇవాళ మైలవరంలో ఎంత భారీగా తెలుగుదేశం తమ్ముళ్లు, తెలుగుదేశం కార్యకర్తలు, అసలు పార్టీకి అతీతంగా ప్రజలందరూ ఇవాళ ఎన్టీఆర్ గారి వర్ధంతికి ఎన్టీఆర్ సర్కిల్లో రావాలని ఇవాళ అందరూ కూడా ఎంత భారీ ఎత్తున జన సందోహం రావడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.